హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గా ఫ్యాషన్స్. ఈరోజు నేను పొన్నగంటి బచ్చలి పులుసు కూర తయారు చేస్తున్నాను. దానికి కావాల్సినవి నూనె, తాలింపు దినుసులు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, తరిగిన టమాటా ముక్కలు, టీ స్పూన్ పసుపు, కల్లుప్పు, తరిగిన పొన్నగంటి కూర, తరిగిన బచ్చల కూర, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన కొత్తిమీర, చింతపండు రసం తగినంత. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి కొంచెం తాలింపు దినుసులు అన్ని రకాలు పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 1 రెమ్మ వెల్లిపాయ రబ్బ, మిరపకాయలు అన్నీ వేసి తాలింపు వేగనివ్వాలి. బాగా పచ్చివాసన పోయే వరకు కూడా వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ చీలికలు వేయాలి. ఫస్ట్ అవి అటు ఇటు కొంచెం కలిగి పెట్టాలి, మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత అందులో చిటికెడు పసుపు వేయాలి. బాగా కలపాలి, కలిపి మగ్గనివ్వాలి. ఇది ఎంతో ఈజీగా బ్యాచిలర్స్ అయినా చేసుకొని తినేయచ్చు. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది ఆకుకూరలు తినటం వల్ల. టమాటా ముక్కలు, కరివేపాకు అవి కూడా వేసి బాగా కలిగి తిప్పాలి. బాగా కలిగి తిప్పిన తర్వాత ఆకుకూర బాగా కడుక్కోవాలి. లోపల మనం తరిగిన ఆకుకూర బాగా కడిగి నీళ్ళు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఆకుకూర అంతా వేసేయాలి. పొన్నగంటి కూర మరియు బచ్చల కూర బాగా కడిగి పెట్టుకున్నది పక్కన పెట్టుకుని తరిగి కడిగి పెట్టింది వేయాలి. వేసిన తర్వాత బాగా కలపాలి. కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. బాగా కలపాలి. కలిపిన తర్వాత చింతపండు పులుసు కొంచెం వేయాలి. దానిలో చింతపండు పులుసు వేసి అది చింతపండు పులుసు కొంచెం వేయాలి. కలపాలి. వేసిన తర్వాత కలపాలి. కొంచెం ఉప్పు, కల్లుప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. పొన్నగంటి కూర, బచ్చల కూర ఇవన్నీ ఆకుకూరలు కళ్ళకి చాలా మంచిది. అసలు తినటం వల్ల కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. ఆ నీరంతా పోయే వరకు కూడా బాగా మగ్గబెట్టుకోవాలి. నీరు అనేది ఉండకూడదు. బాగా మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన మూత పెట్టి మగ్గబెట్టుకోండి. ఇప్పుడు చూడండి, పూర్తిగా మగ్గింది. బాగా. స్టవ్ ఆఫ్ చేసేసి పప్పు గుత్తితో మెత్తగా కొంచెం వెనుపుకోండి. మెత్తగా బాగా ఎనపాలి. మెత్తగా ఎనపాలి. ఎనిపిన తర్వాత ఈ విధంగా ఎనుపుకోవాలన్నమాట. మెత్తగా అయ్యే వరకు కూడా. ఇప్పుడు మెత్తగా అయిపోయింది. ఇంకా తరిగిన కొత్తిమీర పైన చల్లుకొని దించేస్తే వేడి పొన్నగంటి మరియు బచ్చలి పులుసు కూర రెడీ అవుతుంది. ఇది చపాతీల్లోకి అయినా కానీ రైస్లోకి అయినా కానీ చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ అయినా ట్రై చేయొచ్చు.